హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేము వైజాగ్ నుంచి అరకు, అక్కడ నుంచి ఒరిస్సాలోని డియోమాలి వెళ్ళాలని మరి పర్యటన చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పర్యటనలో భాగంగా మరి ఎస్కాట్ నుంచి ఇలాగా రైట్ టర్న్ తీసుకుని మేము ఇక తాడిపూడి రిజర్వాయర్ చూద్దామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరి తాడిపూడి రిజర్వాయర్ చాలా బాగుంటుందని విన్నాము. మరి అక్కడికి వెళ్ళాక మరి రిజర్వాయర్ చూద్దాం అనుకున్నాం మేము. మరి అక్కడ బోట్ షికారు చేయాలని మరి బోట్ ఎక్కాం ఫ్రెండ్స్. బోట్ షికారు చేస్తున్నప్పుడు మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది, చాలా ఉల్లాసాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఈ తాడిపూడి రిజర్వాయర్ బోట్ షికారు మరి చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఈ రిజర్వాయర్ చాలా పెద్దది, చాలా ప్రకృతి సహజ సిద్ధంగా ఈ రిజర్వాయర్ ఏర్పడిందనమాట. చుట్టూ కొండలు, మరి చాలా ఉత్సాహాన్ని, చాలా థ్రిల్లింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ బోట్ షికార్. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క రిజర్వాయర్లో చాలా సమయం మేము గడిపాము. మరి చాలా సేపు ఇక్కడ మరి మేము బోట్ షికార్ చేసాం అనమాట. ఇక్కడ డ్రోన్ షాట్స్ అవి తీసాము. చూడండి, ఈ దృశ్యాలన్నీ ఫ్రెండ్స్ మీకు చూపించాలని వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క తాడిపూడి రిజర్వాయర్లో పర్యటన చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఇక్కడ ఉత్సాహంగా ఉంది ఫ్రెండ్స్. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి రమణీయ దృశ్యాలన్నీ కూడా మరి మమ్మల్ని కట్టిపడేసినాయి. చాలాసేపు ఇక్కడ పర్యటించడానికి మరి ఈ ప్రకృతి దృశ్యాలు మమ్మల్ని ఆకర్షించి ఇక్కడ మరి పర్యటన చేసాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము గాలికొండ మీదుగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ గాలికొండ చూడండి, ఇక్కడ ఒక చోట ఆగి మేము చాలాసేపు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ డ్రోన్ ఎగరేసాం అనమాట. ఈ గాలికొండ చాలా విస్తీర్ణంలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఇక్కడంతా పచ్చదనం, మరి కనుచూపు మీద అంతా కూడా పచ్చదనం ఉంది. మరి చూడండి, ఇక్కడ ఎక్కడో మేము కనపడుతున్నాం ఫ్రెండ్స్. మరి ఎందుకంటే డ్రోన్ చాలా దూరం ఎగరేసాం అనమాట. ఇలాగా మరి ఈ దృశ్యాలన్నీ కూడా మరి చిత్రీకరించి వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడో మేము ఉన్నాం, ఈ డ్రోన్ ఎక్కడో ఎగురుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మన నుంచి మేము మరి తదుపరి ఇక్కడ మేము అరకు ముందు కొత్త బళ్ళు కూడా అనేటువంటి ప్రాంతంలో చాలాసేపు ఆగాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఈ లొకేషన్ చాలా అందంగా ఉంది. మరి చుట్టూ కొండలు, మరి మధ్యలో పచ్చని పంట పొలాలు, చెట్లు, చాలా రమణీయ దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుచేత మేము చాలా సమయం ఇక్కడ వెచ్చించాం. మరి వాతావరణం కూడా మరి అనుకూలించింది. వాతావరణం కూడా అటు ఎండ ఇటు వర్షం ఏమి లేకుండా మధ్యస్థంగా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చాలా అందంగా ఉందన్నమాట. ఈ చెట్లు, ఈ పంట పొలాలు, పచ్చని పంట పొలాల దృశ్యాలు, ఈ మధ్యలో ఈ రహదారి, మరి ఇదంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము ఒరిస్సాలోని డియోమాలి, రాణి దుదుమ ప్రాంతాలకు వెళ్ళాలని మరి పర్యటన చేస్తాం ఫ్రెండ్స్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి వాతావరణం మరి బాగాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం కురుస్తుందన్నమాట. ఈ రోడ్డు కూడా బాగాలేదు, అధ్వానంగా ఉంది. ఇక్కడ నుంచి మేము ఈ రాణి దుదుమ ప్రాంతంలో మరి ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ రాణి దుదుమ ప్రాంతంలో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుందన్నమాట. చూడదగ్గ ప్రాంతాలు ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ ఈ జలపాతం, చిన్న జలపాతం ఉంది ఇక్కడ. ఈ జలపాతం దగ్గర చాలాసేపు సమయం వెచ్చించనమాట. చూడండి, ఈ జలపాత దృశ్యాలు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మేము చాలాసేపు ఇక్కడే సమయం గడిపామన్నమాట. ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తున్నారు, చాలాసేపు ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతం ఇదంతా కూడా మరి చాలా ఇంటీరియర్గా ఉన్నప్పటికీ కూడా చాలా చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ. ఇక్కడ నుంచి మేము మరి ఈ రాణి దుదుమ డియోమాలి ప్రాంతంలో మరి పర్యటించాం ఫ్రెండ్స్. ఇక్కడ పార్కులో చాలా సమయం తిరిగాం. వాతావరణం అనుకూలంగా లేదు, ఎందుకంటే వర్షం కురుస్తుంది ఫ్రెండ్స్. అందుకనే మేము చాలాసేపు ఇక్కడ మరి గడపలేకపోయాం. ఇక్కడ కూడా పర్యాటకులు ఎక్కువగానే వస్తున్నారు ఫ్రెండ్స్. పర్యాటకులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మేము కూడా ఈ ప్రాంతంలో చాలాసేపు మరి ఈ దృశ్యాలన్నీ
చిత్రీకరించి మరి మేము మరి ఈ యొక్క ఈ జలపాతాలు, ఈ పార్కు ఇదంతా కూడా చూసి మరి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మరి చూడండి, చాలామంది పర్యాటకులు ఇక్కడ ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడ. వర్షం మూలాన మరి ఇక్కడ ఎక్కువ సమయం వెచ్చించలేకపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.